వేస్తారా? నాకు వేస్తుంది. సో ఈ 240కి ఇచ్చారు కాబట్టి ఒక 5-10 మినిట్స్లో ఒక 2 విషయాలు చెప్పుకొని ముగించుకుందామండి. మనం వెళ్ళిపోదాం. ఓకే, దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. ఒకరు ఎవరైనా తీసి చదవండి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. ఈ వాక్యం గురించి దేవునికి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. అయ్యా, నుంచున్న నేను నాయన ఎందుకు నాయన ఉపయోగపడని వాడును. నీవు నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు. అయ్యా, నీవు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు. అనేక మంది ఎదుట ఈ వాక్యం గురించి వివరించుచుండగా శక్తిని బలమును నాకు దయచేసి విన్నవారందరికీ నాయన వారి హృదయములు మనస్సు తెరచులాగున సహాయం చేయమని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈ వాక్యం గురించి చెప్పే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నానండి. మనకు ఇక్కడ ఎంతమంది దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయో చేతులు ఎత్తుతారు? ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? అందరి దగ్గర ఉంటాయి. చేతులు ఎత్తండి, పర్లేదు. ఓకే, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ కానీ ఆ ల్యాప్టాప్ కానీ ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఓకే, సరే, ఇది ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్కి ఏమేమి పార్ట్స్ ఉండొచ్చు? ఇది ఒక హార్డ్వేర్ అనమాట. బయట మనకి కనిపించే బాడీ ఒకటి ఉంటుంది, దీని లోపల ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, ఈ బాడీ అంటే దీనికి ఏమేమి ఉన్నాయి? కెమెరా ఉంది, మాట్లాడడానికి ఎవరితోనైనా ఫోన్ మాట్లాడడానికి మైక్ ఉంటుంది, దీని నుండి మనకి మాటలు వినబడడానికి ఒక స్పీకర్ ఉంటుంది. ఓకే, అండ్ ఇందులో యాప్స్ ఉంటాయి. ఏమేమి యాప్స్ ఉంటాయి ఏమైనా చెప్పగలరా? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము. ఎంతమంది రీల్స్ చేసేవారు చెప్పండి? ఓకే, సో ఈ యాప్స్ అన్ని సాఫ్ట్వేర్ లాగా అనమాట. కనిపించే ఈ బాడీ వచ్చి హార్డ్వేర్ అనమాట. ఓకే ఓకే ఈ ఫోన్ తయారు చేసిన ఒక కంపెనీలో ఒక వ్యక్తి అనుకున్నాడు, ఈ ఫోన్ని తయారు చేస్తే నేను ఇందులో యాప్స్ ఎక్కించుకోవాలి, దీని ద్వారా దీంట్లో నుండి ఒక కెమెరా పెట్టి అన్నిటిని క్యాప్చర్ చేసి ఇందులో స్టోర్ చేయాలి, తద్వారా నేను దీన్ని తర్వాత వాడాలి అని అనుకుంటాడు. ఈ ఫోన్ యూజ్ చేసుకొని, కెమెరా యూజ్ చేసుకొని అన్నిటినీ స్టోర్ చేయాలి, మాటలు ఏమైనా ఉంటే రికార్డ్ చేసుకోవాలి, దీంట్లో సేవ్ చేసుకోవాలి, తర్వాత దీని నుండి స్పీకర్ ఆన్ చేసి అందరికి వినిపించాలి. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా దీన్ని తయారు చేసిన ఒక వ్యక్తి ఈ ఫోన్లో పెట్టాడండి. సో పనికొచ్చే ఉపయోగపడే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం దీంతో రికార్డ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా డాక్యుమెంట్స్ కానీ మెసేజెస్ కానీ ఉంటే మనం వాట్సాప్ ద్వారా కానీ వేరే ఇతర అప్లికేషన్స్ ద్వారా కానీ వేరే వాళ్ళకి పంపించుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. అంతే కదండి? అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? హల్లెలూయా. ఓకే, దీని ద్వారా ఇవన్నీ మనం జరిగించవచ్చు ప్రతిరోజు కూడా. దీన్ని తయారు చేసిన వ్యక్తి దీన్ని ఇందుకోసమని తయారు చేశాడు. ఓకే, కానీ ఎక్కడో ఒక వ్యక్తి ఉంటాడండి, ఒక హ్యాకర్ అంటారు ఆయన్ని. మనం ఇందులో దీన్ని తయారు చేసిన వ్యక్తి ఏం చేస్తాడంటే, లేదంటే నేను వాడుకుంటున్నాను ఈ ఫోన్, నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నాకు కావాల్సిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా, లేదంటే ఏమన్నా యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్, బ్యాంక్ ఏటీఎం పిన్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్పేలు ఇవన్నీ ఉంటాయి కదండి. దీనికి సంబంధించిన డేటా అంతా మనకి ఇందులోనే ఉంటుంది. ఆ హ్యాకర్ ఏం చేస్తాడంటే మన దగ్గర ఉన్న డేటాని దొంగిలించాలి అని అనుకుంటాడు. అంతే కదండి? హ్యాకర్ అంటే ఎవరు తెలుసా మీకు? ఒక దొంగోడు ఎక్కడో అక్కడ ఉంటాడు, ఎవడికి తెలియదు. కానీ మన ఫోన్కి వాళ్ళు ఒక మెసేజ్ పంపించారనుకోండి, ఒక లింక్ కానీ ఏదన్నా, మనం పొరపాటున దాన్ని ఓపెన్ చేస్తే చాలు, మన దగ్గర ఉన్న డేటా కానీ అదంతా వాళ్ళకి హ్యాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళకి మన డేటా అంతా వెళ్ళిపోతుంది, మన డబ్బులు కూడా దొబ్బేయించవాడు. ఓకే,
సో ఇంత ప్రమాదం ఉంటుందన్నమాట హ్యాకర్స్ ద్వారా. ల్యాప్టాప్స్ యూజ్ చేసే వాళ్ళకి కూడా ల్యాప్టాప్స్లో కూడా అలాంటి ప్రాబ్లమే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫోన్లో రీల్స్ చూస్తున్నప్పుడు కానీ ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నప్పుడు కానీ మీరు అందరూ చూసే ఉంటారు, ఐఫోన్ 100 రూపాయలకే లభిస్తుంది, మీరు ఈ లింక్ని క్లిక్ చేయండి మీకు 100 రూపాయలకి ఐఫోన్ వచ్చేస్తుంది అని అంటారు. అది ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏంటంటే లోపల ఏముండదు, కానీ మన డేటా వాడి దగ్గర ఉంటుంది. ఓకేనండి. సో ఇంత ప్రమాదకరమైన లింక్స్ హ్యాకర్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటారు, మన డేటా కానీ మన బ్యాంకులో ఉన్న డబ్బులు కానీ అన్నీ దొబ్బేయడానికి. సో ఇందుకని ఈ ఫోన్ తయారు చేసిన వ్యక్తే కానీ కంపెనీ కానీ వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఒక యాంటీవైరస్ అనేది కనుక్కున్నారు. ఈ యాంటీవైరస్ ఏం చేస్తుందంటే ఏ అప్లికేషన్ అయినా అంటే అన్వాంటెడ్ అప్లికేషన్ ఏదైనా హ్యాకర్ ఏమైనా మెసేజ్ పంపినా మన దగ్గర ఉన్న డేటా వచ్చి వాళ్ళు కరప్ట్ చేయకుండా ఉండడానికి ఈ యాంటీవైరస్ వచ్చి దాన్ని స్కాన్ చేస్తుంది. సో దట్ వైరస్ ఏదో తెలుసుకుంటుంది, దాన్ని డిలీట్ చేసేస్తుంది అనమాట. సో ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఈ ఫోన్లో మన డేటా ఉంటుంది, మన ఫోటోలు అన్నీ ఉంటాయి. హ్యాకర్ వచ్చి దీంట్లో కరప్ట్ చేయడానికి ఒక వైరస్ని వదిలాడు. మన ఫోన్ స్లో అవుతుంది, ఒక 100 ఫోటోలు ఉన్నాయనుకోండి, ఒక 10 ఫోటోలు డిలీట్ అయిపోయి ఉంటాయి. సో మనం చెక్ చేసుకుంటే అలా కనిపించవచ్చు, డిలీట్ అయిపోయి ఉంటాయి. సో ఆ యాంటీ వైరస్ని యూజ్ చేసి ఇందులో హ్యాకర్ పంపించిన వైరస్ ఏదో దాన్ని స్కాన్ చేసి డిటెక్ట్ చేస్తాం అనమాట. సో ఆ రీతిగా మన ఫోన్ని మన డేటాని మనం కాపాడుకుంటాం. ఓకే, ఇది జరిగే పద్ధతి రియలిస్టిక్గా. ఇప్పుడు మనమే ఉన్నాము, మనం ఈ ఫోన్ని డేటాతో ఒక 100 ఫోటోలు దిగాము. ఈ ఫోన్లో ఉన్న డేటా దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ నేను ఒక 5 years పాటు వాడాను అనుకున్నాను. దీని బయట బాడీ అనేది పాడైపోతుంది, కెమెరా కానీ బాడీ కానీ ఈ టచ్ స్క్రీన్ కానీ అన్నీ ఒక 5 ఏళ్ళకి పాడైపోయాయి అనుకున్నాం. కానీ లోపల ఉన్న డేటా మాత్రం పాడవదు, అంతే కదండి? పాడైపోతుందా? జాగ్రత్తగా చూసుకుంటే ఏ వైరస్లు ఎక్కకుండా ఉంటే పాడవదు అనమాట. ఒకవేళ వైరస్ ఎక్కింది అనుకోండి, 100 ఫోటోలు ఉన్న ఈ ఫోన్లో ఒక 50 ఫోటోలు పాడైపోయినాయి, మిగిలిన 50 ఫోటోలు బాగానే ఉన్నాయి అని అనుకున్నాను. ఇది నేను ఈ 100 ఫోటోస్ వేరే చోటకి ఎక్కిద్దాం అనుకున్నాను. కానీ ఏ 100 ఫోటోలు బాగున్నాయో ఏ 50 ఫోటోలు బాగున్నాయో ఏ 50 ఫోటోలు బాగున్నాయో ఏ 50 ఫోటోలు బాగాలేదో మనకు తెలియదు కదండి. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? 50 ఫోటోస్ డ్యామేజ్ అయినాయి, 50 ఫోటోస్ బాగానే ఉన్నాయి. సో ఏవి ఎందుకు ఏవి పాడైనాయి ఏవి బాగానే ఉన్నాయని మనకు తెలియదు. సో ఈ వైరస్ వల్ల ఈ డేటా అంతా కరెక్ట్ అయిపోయింది, ఏది నాణ్యమైన డేటానో మనకు తెలియదు. సో ఈ ఫోన్లో ఉన్న డేటా నాకు యూజ్ అవ్వదు యాంటీవైరస్ లేకపోతే. సో ఇదే విధంగా దేవుడు మనల్ని సృష్టించుకున్నాడండి. ఈ ఫోన్ని ఎలాగైతే ఒక మనిషి తయారు చేసి మనకి దీంట్లో కెమెరాస్, స్పీకర్స్, మైక్స్ ఏ విధంగా పెట్టాడో, రికార్డ్ చేసుకునే పద్ధతి ఇవన్నీ మనిషి ఈ ఫోన్లో ఏ విధంగా పెట్టాడో కంప్యూటర్లో పెట్టాడో, మనిషి కూడా ఈ మానవ జాతిని అదే విధంగా తయారు చేసుకొని తన రూపంలో తను చెక్కుకున్నాడు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉండి ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం మన చూపు ద్వారా మన కొంత డేటాని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాం. మనం విన్న ద్వారా కొంత డేటాని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాం. మాట్లాడి కమ్యూనికేట్ చేసిన ద్వారా కొంత డేటాని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాం, అంతే కదండి? మనకి జ్ఞాపక శక్తి దేవుడు ఇచ్చాడు. ఇది ఒక మెమరీ స్టోరేజ్ అనమాట, మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే మనలో పాపం ఉంటుందో అది ఒక వైరస్ లాంటిది అనమాట. దేవుడికి మనకి ఒక కమ్యూనికేషన్ ఉన్నదాన్ని ఆ వైరస్ చెడగొడుతూ ఉంటుంది. మనకి దేవుడికి మధ్య ఉన్న ఒక బాండేజ్ని ఆ వైరస్ వచ్చి ఆ పాపం అనే ఒక వైరస్ మనల్ని పాడు చేస్తూ ఉంటుంది, దేవుడికి మనకి ఉన్న సంబంధాన్ని తొలగిస్తూ ఉంటుంది. సో అందు నిమిత్తము దేవుడు ఏం చేశాడంటే ఒక యాంటీవైరస్ని కనుక్కున్నాడు, అంతే కదండి? హల్లెలూయా. ఆ యాంటీవైరస్ ఏంటి ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. వైరస్ వచ్చి పాపం, యాంటీవైరస్ దేవుడు కనుక్కున్నాడు దానికి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా. అదేంటి ఎవరైనా చెప్పగలరా?
పశ్చాత్తాపం. తల్లిగారు చెప్పారు పరిశుద్ధుని రక్తం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి పాప విమోచన చెల్లించాడు, వివేచన క్రయధనమును చెల్లించాడు. ఎక్కడండి? శిలువ మీద చెల్లించాడు. గుడ్ ఫ్రైడే నాడు చెల్లించాడు. అందు నిమిత్తం ఆ యాంటీవైరస్ దేవుడు కనుక్కున్నాడు. సో ఈ దేవుని రక్తం అనేది మన జీవితాల్లో ఫోన్కి ఎలాగైతే ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో మన జీవితాల్లో దేవుని రక్తం అనేది కూడా అదే విధంగా ఉపయోగపడుతుందండి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడికి విరోధంగా జరిగిన పాపం అంతటిని దేవుడి ఎదుట మనం నిత్యము ఒప్పుకొని దేవుని రక్తంలో మనం కడుక్కున్నట్లయితే దేవుడు వాటన్నిటిని, మన పాపములన్నిటినీ స్కాన్ చేసి ఏది అవసరం లేదో ఏది అనవసరమో వాటన్నిటిని తీసివేసి ఆయన వీపు వెనకాల పడేస్తాడండి. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో వైరస్ వచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్తో మనం ఏం చేస్తామంటే, ఈరోజు ఒక పెన్ డ్రైవ్ పెట్టాం అనుకుందాం ఫర్ సపోజ్ ఒక కంప్యూటర్కి, లేదంటే దీంట్లోకి ఒక డేటా ఏదో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసాం అనుకుందాం, ఒక వైరస్, మనకు అది తెలియదు. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి స్కాన్ చేయాలి, అంటే లోపల క్షుణ్ణంగా పరిశోధించాలి. ఏదైతే అక్రమంగా ఉందో అది దాన్ని డిటెక్ట్ చేసి మనకు చూపిస్తుంది, ఇది అక్రమంగా ఉంది, నీ ఫోన్ని ల్యాప్టాప్ని పాడు చేస్తుంది, తీసేయండి అని అంటే మనం ఓకే అంటే ఆ సాఫ్ట్వేర్, యాంటీవైరస్ అనే సాఫ్ట్వేర్ తీసేస్తుంది. సో అలాగే మనం కూడా ఏమని దేవునికి ప్రార్థన చేయాలంటే, ఒక వచనం చూపిస్తాను. కీర్తనలు 139వ అధ్యాయం 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఇక్కడ ఏమంటున్నాడండి భక్తుడు? నా హృదయమును నా ఆలోచనలను పరీక్షించి తెలుసుకోమని భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. తను అప్పగించుకున్నాడు. తన వ్యక్తిత్వంలో కానీ తన ఆలోచనలో కానీ ఏమైనా తప్పులు ఉంటే కనుక దేవుని యొద్ద ఒప్పుకొని, నన్ను శోధించు తండ్రి, నన్ను పరిశోధించు, నాలో ఏమన్నా మలినము ఉంటే కనుక నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచు తండ్రి అని చెప్పి భక్తుడు దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ప్రతిరోజు కూడా నిత్యము మనం తెలుసో తెలియకో ఏమైనా తప్పులు పాపాలు చేసినట్లయితే దేవుడి యొక్క పశ్చాత్తాపడి ఆయన రక్తాన్ని కనుక మనం ఆశ్రయిస్తే మనల్ని దేవుడు తన పరిశుద్ధమైన రక్తంతో కడిగి మనల్ని విమోచిస్తాడు. ఒకవేళ కడిగించుకోకపోతే, దేవుడు తన రక్తంతో మనల్ని పరిశుద్ధపరచకపోతే మన బాడీలో పాపం అనే ఒక వైరస్ అనేది ఉంటుంది. ఓకే, సో మన దగ్గర ఉన్న డేటా, అంటే మన బ్రెయిన్లో ఉన్న డేటా మనకి పనిచేయదు. దేవునికి ఉపయోగం లేని పదార్థం అనమాట. ఇంకా డేటా కరెక్ట్ అయిపోయింది, వైరస్ వచ్చింది, సో ఇది వ్యాలిడ్ డేటా కాదు, అంటే దేవునికి అవసరం లేనిది. ఈ ఫోన్లో ఉన్న డేటా, ఈ ఫోన్ ఎప్పుడైతే పాడైపోతుందో ఈ ఫోన్లో ఉన్న డేటాని మనం ఇంకో కొత్త ఫోన్, దీనికన్నా పెద్దదైన ఫోన్లోకి ఎక్కించుకోవచ్చు మనం కావాలంటే. ఎప్పుడు ఈ ఫోన్ పాడైపోయినప్పుడు, ఈ బాడీ అనేది పగిలిపోయినా లేదా స్క్రీన్ పగిలిపోయినా ఈ ఫోన్ని ఇంకా వాడకూడదు అని అనుకున్నప్పుడు కొత్త ఫోన్లోకి డేటా అంతా ఎక్కించుకోవచ్చు మనకు అవసరమైంది. అలాగే మనం ఏదో ఒక నాడు ఈ దేహాన్ని విడిచి మనము మహిమ దేహాన్ని దేవుడు మనకి ఇస్తానని చెప్పి మనకి వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు? దేవుని బిడ్డలుగా మనం మారినప్పుడు, దేవుని రక్తంలో మనం కడిగినప్పుడు మహిమ దేహాన్ని మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. నూతనమైన ఒక శరీరాన్ని దేవుడు ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆ శరీరంలో ఈ థాట్స్ అన్నీ కూడా మనకి అక్కడ దేవుడు అమర్స్తాడు. ఇక్కడ మనం ఏ విధంగా బతికామో, ఏ విధంగా దేవుడితో నడిచామో, ఎటువంటి పరిస్థితుల ద్వారా మనం ఈ లోకంలో నడిచి ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు ప్రతి దాన్ని కూడా రాయించి, మనం చేసిన తప్పులన్నింటినీ రాయించి ఆ అనుభవాలన్నింటినీ కూడా దేవుడు వాడుకోబోతున్నాడు తదనంతరం. ఓకే, హల్లెలూయా. ఎంతమంది పరలోకం ఉందని నమ్ముతారండి? హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది, అంటే నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతవరకు దేవుడు ఉన్నాడని నమ్మేమని కాదు. చిన్నప్పటి నుండి చర్చికి వచ్చిన మధ్యలో చదువుకునే రోజుల్లో ఎథిస్ట్గా మారిపోయాను అనమాట. అంటే దేవుడు లేడు, దెయ్యం లేడు అని చెప్పేసి అలా బతికేవాడిని. తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాను. ఈ చర్చిలోనే నేను మళ్ళీ తెలుసుకున్నాను అది ఎలాగో.
ఓకే, ఒక చిన్న క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన అంటే ఇప్పుడు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు 9 నెలలు బిడ్డ ఉంటుంది కడుపులో సుమారు. ఆ బిడ్డకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది కడుపులో ఉన్నప్పుడు, ఒక ఫీలింగ్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ ఫీలింగ్స్, ఒక ఆలోచన ఉంటుంది, ఒక జ్ఞాపక శక్తి ఉంటుంది, దాని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కానీ అది ఎప్పుడు అనుకుని ఉండదు, బయటికి నేను రావాలి, బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ప్రపంచం ఉన్నది అని అనుకోదు. ఈ కడుపులో ఉన్నదే నాకు ప్రపంచం ఏమో, ఈ కాళ్ళు ఇలా ముడుచుకోవాలి, చేతులు ఇలా ముడుచుకోవాలి అనుకునేది నా జీవితమేమో అని చెప్పి అనుకుంటుంది. బయట ఇంకో ప్రపంచం ఉన్నదని తెలియదు. కానీ బయటకు 9 నెలలు ఎప్పుడైతే అయిందో అది సంపూర్ణంగా ఆ పిండం తయారయ్యి ఒక బిడ్డ రూపంలో బయటకు వస్తుంది, తల్లి గర్భంలో నుండి బయటకు వస్తుంది. అదే విధముగా ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఈ భూమిని ఒక మదర్ అనుకుంటే కనుక మనం ఈ భూమి మీద దేవుడు మనల్ని, మన వ్యక్తిత్వాన్ని మనల్ని తయారు చేస్తున్నాడు. ఈ తయారు చేసే క్రమంలో ఎన్నో అనుభవాలు గుండా మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. తల్లి గర్భంలో ఏ విధంగా ఆ బిడ్డకి ఏ ఆలోచనలు అయితే ఉంటాయో, అంటే ఎలాంటి ఆలోచనలు అయితే ఉండొచ్చో, అలాగే ఈ భూమి మీద కూడా మనకి అలాంటి ఆలోచనలే ఉండొచ్చు. కానీ చాలామంది అగ్రీ చేయరు. మనం చనిపోయిన తర్వాత మనకు ఒక లోకం ఉంటుంది, ఇంకొక జీవితం ఉంటుంది అని చెప్పి చాలామంది తెలుసుకోరు. ఆలోచనలు కూడా కొంతమందికి రావు. కానీ ఏ విధంగా తల్లి గర్భంలో బిడ్డకి ఎటువంటి ఆలోచనలు అయితే ఉండొచ్చో, బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి లోకం ఉన్నదని తెలిసి ఆ బిడ్డకి, అంటే మనకి కూడా తెలుస్తుంది మనం పెద్ద అయ్యే కొద్దీ, ఊహ వచ్చే కొద్దీ. అలాగే మనం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ మనకు తెలియదు అక్కడ ఏమున్నదో, ఎలా ఉన్నదో. సో ఇది ఒక రుజువు కింద మనం తీసుకుందాం. నిరంతరము కూడా దేవుని రక్తంలో మనం కడగబడి, దేవుని ఎదుట పశ్చాత్తాపడి, ఆయన రక్తంలో కడగబడి, మన పాపాలన్నింటినీ కడిగించుకొని క్షమింపబడి దేవుడితో పాటు ఆయన రాజ్యంలో చేరుతాం. థ్యాంక్ యూ.